Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. ట్రంప్ మరో బాంబ్ అయితే పిలిచారు ఇండియన్స్ కి అలాగే అమెరికన్స్ కి కూడా ఇది మరో పెద్ద షాక్ గానే వ్యవహరిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి రేపు టారిఫ్స్ గురించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అండ్ భారత్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం భారత్ పై ప్రతీకార సుంకానికి సిద్ధమైంది అమెరికా. రేపు సుంకాలపై కూడా తుది నిర్ణయం ప్రకటించబోతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదే నేపథ్యంలో వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పటికే సుంకాల విషయంలో భారత్ కు ఎలాంటి మినహాయింపులు లేవని ట్రంప్ స్పష్టంగా తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులపైన కూడా భారత్లో అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా క్లారిటీ ఇస్తున్నారు. అయితే 100% వసూలు చేస్తుందన్నారు కూడా ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపే ఛాన్సులు హైగా ఉన్నాయి. అంతేకాకుండా ఎంత మేర సుంకం విధిస్తారు అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరి గుండెలో కూడా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరగబోతుంది, ఈ సుంకాలు ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఎస్పెషల్ గా బిజినెస్ ఇంకా ఈ రంగంలో కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అసలు వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని బట్టి ఇండియన్స్ పైన ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, మార్కెట్ పైన ఎఫెక్ట్ ఎంత ఇస్తుంది, అసలు ప్రాఫిట్ లో వెళ్తుందా లాస్ లో వెళ్తుందా అన్న దానిపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. అసలు ట్రంప్ ఏం చెప్పారో ఒకసారి విందాం. We have 50% from the European Union on American dairy. You have a 700% tariff from Japan on American rice. You have a 100% tariff from India on American agricultural products. You have nearly a 300% tariff from Canada on American butter and American cheese. This makes it virtually impossible for American products to be imported into these markets, and it has put a lot of Americans out of business and out of work over the past several decades. So it's time for reciprocity, and it's time for a president to take historic change to do what's right for the American people, and that's going to take place on Wednesday. And what about that we have 50% from the European Union on American dairy. You have a 700% tariff from Japan on American rice. You have a 100% tariff from India on American agricultural products. You have nearly a 300% tariff from Canada on American butter and American cheese. This makes it virtually impossible for American products to be imported into these markets, and it has put a lot of Americans out of business and out of work over the past several decades. So it's time for reciprocity, and it's time for a president to take historic change to do what's right for the American people, and that. అయితే ఇదే నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంతో అమెరికా దిగుమతి చేసే వస్తువులపైన కూడా క్లారిటీ రావాల్సింది ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇండియాలో భారీగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి అమెరికాలో ఇవంతా డిసిజన్స్ తీసుకుంటే ఇండియా పైన ప్రభావం ఎందుకు చూపిస్తోంది? ఇండియన్ మార్కెట్ రేట్స్ పెరగబోతుందా, తగ్గబోతుందా, అసలు ప్రాఫిట్ లో ఉంటుందా, లాస్ లో ఉంటుందా అని దీని గురించి ఇంకా మరింత క్లారిటీగా వ్యవహరించడానికి మా ప్రాఫిట్ మాస్టర్ ఆల్సో బిజినెస్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి గారు రెడీగా ఉన్నారు. వారిని అడుగుదాం. ఎస్ నాగేంద్ర సాయి గారు, చెప్పండి, అసలు ఒక బిజినెస్ అనలిస్ట్ గా ఈ నిర్ణయం మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ ఇది ప్రజలపైన ఎలా ప్రభావితం అవుతుంది? సో డొనాల్డ్ ట్రంప్ తన అధికారంలోకి రాకముందే తన క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడే టారిఫ్స్ మీద చాలా క్లారిటీగా మాట్లాడుతూ వచ్చారండి. ఎందుకంటే టారిఫ్స్ అనేది యుఎస్ సిటిజన్స్ మీద, యుఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దాదాపు $1,00,000 కోట్ల వరకు ఇంపాక్ట్ అయితే ఉంది టారిఫ్స్ వల్ల. చిన్న చిన్న దేశాలు మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద దేశాల వరకు ప్రతి దేశం యుఎస్ లో ఉన్న ఆ రిచ్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని తమ మీద అధికంగా సుంకాలు విధిస్తూ వచ్చారు, అధికంగా రేట్స్ విధిస్తూ వచ్చారు. అందువల్ల వాళ్ళందరికీ ఏదో విధంగా కట్టడి చేయాలి. ఎందుకంటే అందరికీ కూడా అమెరికా అనేది చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. అలాంటి పెద్ద మార్కెట్, అంత మార్కెట్ ఉన్నప్పటికీ కూడా తాము అడ్వాంటేజ్ తీసుకోవడానికి అధిక రేట్లు వసూలు చేయడాన్ని తాను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా పక్కనున్న దేశాల మీద, అంటే మనం ముందు నుంచి కూడా గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు చైనాతో ఒక ట్రేడ్ వార్ ప్రకటించారు. ఆ ట్రేడ్ వార్ విషయంలో కూడా, ఎందుకంటే చైనా మెజారిటీ ఆఫ్ ది వస్తువుల్ని యుఎస్ లాంటి దేశాలకి ఎగుమతి చేస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ కానీ, అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికాలో ఉన్న కూడా చైనా దిగుమతుల మీద ఆధారపడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటే పెద్ద పెద్ద వస్తువులు, ఇప్పుడు ప్లేన్స్ కానీ లేదంటే టెక్నాలజీ కానీ, అవన్నీ కూడా అమెరికా నుంచి ఇతర దేశాలన్నీ కూడా వినియోగించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, తమ దేశంలో ఎవరైతే వస్తువులను పంపిస్తారో అలాగే తమ దేశం నుంచి ఎగుమతి చేసుకుంటారో ఇవన్నీ కూడా రిటాలియేటరీ టారిఫ్స్ అంటాం. అంటే మీరు మా దేశం నుంచి వచ్చే వస్తువుల మీద మీరు టారిఫ్స్ విధిస్తున్నారు, అలాగే ఇప్పుడు మీ దేశం నుంచి మా దేశానికి వచ్చే వస్తువులు కూడా మేము టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. దీంతో April 2 రేపటి నుంచి ఈ టారిఫ్ వార్ అనేది మొదలు కాబోతుంది. అంటే ఈ టారిఫ్ వార్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పటివరకు చెప్పడం కష్టం అవుతుంది కానీ, బట్
ఆటో మీద మాత్రం చాలా క్లారిటీ ఇచ్చారు. ఆటో అంటే అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో తయారయ్యి అమెరికాలోకి అడుగు పెట్టే ఏ వాహనం అయినా సరే, ఏ ఆటోమొబైల్ అయినా సరే 25% వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో మేజర్ గా జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఆయా దేశాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. మన దేశం నుంచి డైరెక్ట్ గా ఆటోమొబైల్ విషయంలో అక్కడికి వెళ్లే ప్రోడక్ట్స్ తక్కువే కానీ, బట్ ఆటో యాన్సిలరీ ప్రోడక్ట్స్ ఎంత ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జనరలైజ్డ్ గా అన్ని ఒకే ఘాటన కట్టి మనం చూడాల్సిన అవసరం లేకుండా సెక్టార్ వారీగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2021, 22, 2023, 24 మధ్య మనం చూసుకుంటే లాస్ట్ 2-3 years తీసుకున్న ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ గా మనం ఉన్నాం యుఎస్ అండ్ ఇండియా మధ్య. యుఎస్ దాదాపుగా అమెరికాకి 18 వాళ్ళు ఎగుమతి చేసే వాటిలో 18% వరకు ఇండియా షేర్ ఉంటే, వాళ్ళు దిగుమతి చేసుకునే వాటిల్లో 6.2% వరకు మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు మన దేశం నుంచి. ఇందులో అగ్రికల్చర్ ఒకటి, టెక్నాలజీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోరు, కానీ మేజర్ గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది మన దేశం నుంచి కొన్ని మినరల్స్ కానీ, కొన్ని మైనింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అలాగే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా వాళ్ళు మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలా దిగుమతి చేసుకున్నప్పుడు అలాగే ఐటీ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అండ్ మెజారిటీ ఫార్మా అండి, మేజర్ గా ఎందుకంటే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ గా అంటాము. మెజారిటీ ఆఫ్ ది ఫార్మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మన యుఎస్ దేశానికి వెళ్తూ ఉంటాయి. ఇండియా లార్జెస్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టర్ గా ఉంటుంది. దాదాపుగా 12-13 బిలియన్ డాలర్ల వరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. స్పెషాలిటీ డ్రగ్స్ కానీ, జనరిక్ డ్రగ్స్ కానీ, అది ఏవైనా సరే, అండ్ డైమండ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ వార్ విధించడం వల్ల చాలా రంగాల మీద, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ నుంచి ఫార్మా సెక్టార్ అండ్ డైమండ్ రిలేటెడ్ కానీ, కెమికల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, రబ్బర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సెరామిక్స్, ఇలా రకరకాల ఉత్పత్తుల మీద అంతా కూడా ఇంపాక్ట్ అయితే చూపించబోతుంది. అయితే దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఎప్పుడే క్వాంటిఫై చేయడం కష్టం అవుతుంది కానీ, బట్ దీని ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలా ఒకరికొకరు ఒక యుద్ధ వాతావరణం, వాణిజ్య యుద్ధంగా దీన్ని చెప్తాం మనం. ఇలాంటి వాణిజ్య యుద్ధం కనుక జరిగితే అన్ని దేశాల మీద కూడా ఇంపాక్ట్ చాలా నెగిటివ్ గా ఉంటుందండి. ఎస్, అంటే నాగేంద్ర సాయి గారు, ఇప్పుడు ఇది ఇన్ రియల్ లైఫ్ కామన్ పబ్లిక్ పైన ఎటువంటి ఇంపాక్ట్ వస్తుందంటే, జనరల్ ఏదైనా వస్తువులు తీసుకున్న దానిపైన కూడా రేట్లు సడన్గా పెరిగిపోవడం అలా జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూఎస్లో లేదా అక్కడ ఎటుపక్క ఏషియన్ స్టేట్స్లో చూసుకున్నా కానీ ఎగ్స్ రేట్ కూడా పెరిగిపోయింది. అది వేరే విషయంగా అయినప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అందరూ సఫర్ అవుతున్నారు. అలా ఇప్పుడు ఇండియాకు కూడా తీసుకున్న డెసిషన్ వల్ల నార్మల్ జనరల్ ఐటమ్స్ పైన, లేదంటే పెట్రోల్ పైన, అట్లాంటి వాటిపైన కూడా బేసిక్ నెసెసిటీస్ పైన ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందంటారా? అది ఇమీడియట్ గా ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం అవుతుందండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, డైరెక్ట్ గా ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పలేం కానీ, బట్ ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వస్తువుని 100 రూపాయలు పెట్టి మనం కొనుగోలు చేస్తాం, లేదంటే ఒక మందుల్ని, అక్కడ ఒక ఔషధాలు 100 రూపాయలు పెట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారు అనుకుందాం. ఇప్పుడు టారిఫ్స్ విధించడం వల్ల మన దేశం కూడా మళ్ళీ పరోక్షంగా ఎంతో కొంత టారిఫ్స్ విధిస్తుంది. అంటే 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన వస్తువు 125 రూపాయలు అవుతుంది. అమెరికాలో మాట్లాడుకుందాం. ఇలా 100 రూపాయలు పెట్టి కొనాల్సిన వస్తువు 125 రూపాయలు పెట్టి కొనడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించడానికి స్కోప్ తగ్గిపోతుంది. ముందే యుఎస్ ఎకానమీ అంతంత మాత్రంగా ఉంది, రెసెషన్ లోకి జారుకుంటుంది అన్న భయాలు కూడా ఉంటాయి. సో ఇలా ఇవేంటంటే ఒక చైన్ లింక్డ్ రియాక్షన్స్ లాంటివండి. ఒక చిన్న చైన్ ఎక్కడన్నా తాకినా కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే అలా ఎక్కడన్నా స్టార్ట్ అవుతే అలా మళ్ళీ భూమికి వచ్చి తాకేంత వరకు దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే, ఎక్కడో చిన్న జాయింట్ లో కదలిక మొదలైనా సరే అది లాస్ట్ ఆఖరి వరకు వచ్చే వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఏదైనా రెసెషన్ వస్తే పరోక్షంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాని ఎఫెక్ట్, దాని బారిన పడాల్సి ఉంటుంది. ఒకటి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, బంగారం ధర పెరుగుతుంది, అండ్ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధర పెరుగుతుంది. పరోక్షంగా అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అంటే రూపాయి విలువ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. రూపాయి విలువ తగ్గిపోతే మనం ఇతర దేశాల నుంచి లోన్ తీసుకోవడం కాస్ట్లీ అయిపోతుంది. మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలా ఒకదానికి అన్ని చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. అంటే మన దేశం ఒకటే కాదు, టారిఫ్స్ విధించడం వల్ల పరోక్షంగా అమెరికా ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. నాట్ ఓన్లీ అస్, ఇటు చైనా చూసుకున్నా ఆయన ప్రతి దేశంతో కూడా సున్నం రాసుకుంటున్నారు. ఇప్పుడు పక్కనున్న మెక్సికో దేశం తీసుకున్నా, పక్కనున్న ఇప్పుడు చైనా తీసుకున్నా,
అలాగే కెనడా తీసుకున్నా, మా ఇండియా, ఇవన్నీ కూడా మేజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. ఎక్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళతో సామరస్యంగా మనం మాట్లాడుకునే సమస్య పరిష్కరించుకోకుండా ఇలా ఒక యుద్ధానికి కనుక దిగినట్టయితే ఒక దేశానికి ఒక దేశం ఇలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మేజారిటీ యూరోపియన్ కంట్రీస్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే మనం మేజర్ గా ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ కానీ ఇప్పుడున్న మన ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ట్రంప్ తో గొడవ పెట్టుకోకుండా సామరస్యంగా ఏ విధంగా మనం ఇప్పుడు ఫార్మా తీసుకున్నాం, ఫార్మాలో ఏ విధంగా మనం పన్నులు తగ్గించుకోవచ్చు, ఆటో తీసుకుంటే ఆటో యూజ్లో ఏ విధంగా పన్నులు తగ్గించవచ్చు, అంటే టెక్నాలజీని మనం మేజర్ గా ఇప్పుడు మనం వాడే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఏవైనా సరే యూ నేమ్ ఇట్ ఎనీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద యుఎస్ ఓన్లీ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాడుతున్న ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో మనం అటువంటిప్పుడు వాళ్ళ మీద పన్నులు విధిస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన ప్రభుత్వం చేయకుండా ఏ విధంగా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే దిశగా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ కానీ బయలేటరల్ ట్రేడ్ రిలేషన్స్ విషయంలో ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ చాలా తీవ్రంగా దీని మీద ప్రయత్నాలు చేస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లోనే పీయూష్ గోయల్ గారు కూడా యుఎస్ వెళ్ళి ఈ గొడవ మరింత పెద్దది కాకుండా టారిఫ్స్ విషయంలో తీవ్రత మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా బట్ డొనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి తీసుకునే ఎఫెక్ట్ మనం కామన్ మ్యాన్ ఇమీడియట్ గా మోయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇమీడియట్ గా రేపటి నుంచి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేం కానీ బట్ దీని ఎఫెక్ట్ అనేది రాబోయే 3 నెలల కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా మోయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ టైం, నాగేంద్ర సాయి గారు. ఎస్, అయితే భారత్కు అమెరికా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంపోజ్ అండ్ ఎక్స్పోజ్ ఇంకా ట్రేడ్ మార్కెట్ కూడా అంటే మ్యూచువల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఇండియాతో అమెరికాకి చాలా సత్సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి April 2 అంటే రేపటి నుంచి కూడా టారిఫ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెడతాను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనిపైన స్పీడప్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది. ఏదైతే ప్రజలు ఇండియాలోనే కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేసుకున్న ప్రజలందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. మార్కెట్లో బంగారం రేట్స్ అలాగే పెట్రోల్ రేట్స్ కూడా హైగా ఇన్ఫ్లేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పెరిగిపోతాయి ఒకటేసారిగా అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అసలు ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారో ఒకసారి విందాం. That we have 50% from the European Union on American dairy. You have a 700% tariff from Japan on American rice. You have a 100% tariff from India on American agricultural products. You have nearly a 300% tariff from Canada on American butter and American cheese. This makes it virtually impossible for American products to be imported into these markets, and it has put a lot of Americans out of business and out of work over the past several decades. So it's time for reciprocity, and it's time for a president to take historic change to do what's right for the American people, and that's going to take place on Wednesday.